Hi students, good morning to all. Myself Prasad, lecturer in Computer Science, ABN PRR College, and welcome to ABN and PRR College of Science Kovur online classes. This is for final BSc Computer Science students, 5th semester software engineering paper. Right? Okay, coming to the today's session. In the last session, we have already started our third unit, that is software design, right? And in the software design, the last lesson we have discussed about the software design concepts, software design, right? What is meant by software design? What are the software designs? Okay, a concept anta kuda manamu last class lo discuss cheskunnam okay na, that is the first one. So software design consists four models అని చెప్పుకున్నాము: data design, architecture design, interface design and component design. So software design ప్రాసెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ వాట్ ఆర్ ద result came from that requirements, that is SRS document, is an input to the software design. By using those requirements concepts, we can prepare the software design concepts in software design process, right? So మనకి సాఫ్ట్వేర్ డిజైన్ 4 టైప్స్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్. సో మనకి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అంటే సిలబస్లో సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అని ఏమీ లేదు, కానీ అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ అని చెప్పేసి ఒక సెపరేట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఓకే, సి హియర్ అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ, ఆర్కిటెక్చర్. సో ఈ మూడు కూడా మనకి 5 మార్క్స్కి, మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అని చెప్తామండి. అబ్స్ట్రాక్షన్ కావచ్చు, రిఫైన్మెంట్ కావచ్చు, మాడ్యులారిటీ అండ్ ఆర్కిటెక్చర్, ప్రొసీజర్ అండ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. ఓకే, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కాన్సెప్ట్స్ అని చెప్పి, మీన్ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి చెప్పచ్చు, రైట్? అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. So already we have listened the word abstraction in Java when we are discussing that OOPS concepts, right? There we have discussed that what is an data abstraction. Abstraction అనేది మనకి some hidden capability is nothing but ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ ఇవన్నీ ఉంటాయండి, అవునా? అవన్నీ కూడా క్లాస్లో డిఫైన్ చేసుకుంటాము, బట్ వీ కెన్ యాక్సెస్ త్రూ ది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఈ డేటా అంతా కూడా మనకి హిడెన్ క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. అంటే అబ్స్ట్రాక్షన్ అనేది సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఇంప్లిమెంటేషన్ సంగతి పక్కన పెట్టి వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అనేది బయటకు చెప్పడం అనమాట, ఓకేనా? సో దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇన్ జనరల్గా. అండ్ కమింగ్ టు దిస్ software design concepts, what is an abstraction? Is nothing but this is a powerful design tool which allows software designers to consider components at an abstract level. ఆ డిజైన్ కాన్సెప్ట్స్ లేదా డిజైన్ చేయడానికి ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని అబ్స్ట్రాక్ట్ లెవెల్లో డిజైన్ చేయడానికి మనకి ఈ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుందండి. అది ఎలా ఉంటుందంట, వైల్ నెగ్లెక్టింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆఫ్ ది కాంపోనెంట్. అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని పక్కన పెట్టేసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఓకే, దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది పక్కన పెట్టుకుంటే ఆ ఇంప్లిమెంటేషన్ యొక్క వ్యూ ఎలా ఉంటుంది, ఓకే, సో దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో IEEE మనకి డెఫినేషన్స్ ఎలా డిఫైన్ చేస్తుందంటే అబ్స్ట్రాక్షన్ అనేది యాజ్ ఎ వ్యూ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ ఎక్స్ట్రాక్ట్స్ ది essential information relevant to a particular purpose
ఏదైనా ఒక టాస్క్ని చేస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, అంటే ఆ టాస్క్కి సంబంధించి వాట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అని చెప్పేసి దాన్ని వ్యూ చేయడం అనమాట అండి. అండ్ ఇగ్నోర్స్ ది రిమైండర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. అండ్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ బిహైండ్ దట్ టాస్క్. That information can be neglected, ignores, but it takes only essential information. Means what are the most important concept, the most important ఏంటి దాంట్లో టాస్క్ దేని గురించి రిఫర్ చేస్తున్నాము అనేది చెప్పడం అనమాట. ఓకేనండి, దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో మనకి ఇంజనీరింగ్ వాళ్ళు డిఫైన్ చేసిన దాని ప్రకారం అబ్స్ట్రాక్షన్ అంటే ఇస్ అ వ్యూ ఆఫ్ ప్రాబ్లమ్ that extracts the essential information relevant to a particular purpose, okay, and ignores the remainder of the information. Okay, when coming to this software design or software process, the process is accomplished in different levels of abstraction. That is a high level to low level. It's nothing but high level ante just they can define an outline of the solution to the problem is presented, okay na, whereas the lower levels the solution to the problem is presented in detail. Okay nandi, అంటే డిఫరెంట్ లెవెల్స్లో మనకి ఈ డిజైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అందులో హై లెవెల్ నుంచి లో లెవెల్కి తీసుకుంటూ రావచ్చు. హై లెవెల్లో జస్ట్ అవుట్లైన్ మాత్రం చెప్తాము, అండ్ లో లెవెల్కి వచ్చేసరికి ప్రాబ్లమ్ని ఇన్ డీటెయిల్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, ఇన్ డీటెయిల్గా మనము ఎలాబరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అండ్ దెర్ ఆర్ 3 కామన్లీ యూజ్డ్ అబ్స్ట్రాక్షన్ మెకానిజమ్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. మనకి ఇక్కడ ఎన్ని మెకానిజమ్స్ ఉన్నాయండి అబ్స్ట్రాక్షన్లో? 3 మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అవి ఏంటంటే ప్రొసీజరల్ అబ్స్ట్రాక్షన్ ఆర్ ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి చెప్పచ్చు. సెకండ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్, అండ్ ఫైనల్లీ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. రైట్, మనకి 3 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్, రెండోది data abstraction, and finally control abstraction. Okay, so abstraction is nothing but what are the main concept, what are the main point ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైడ్ చేసుకోవడం అనమాట. ఓకేనా, అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఎలబరేట్ చేసుకునేలాగా దాన్నే అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటున్నాము, ప్రొసీజరల్ ఆర్ ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. సో ఇదంటే ఏంటంటే దీస్ ఆర్ ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ ఫంక్షన్. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటండి, ఓకే, దట్ హ్యావ్ ఏ లిమిటెడ్ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ ఫంక్షన్. అంటే దానికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఓపెన్ ఏ డోర్, ఇదొక డోర్కి సంబంధించి ఒక అబ్స్ట్రాక్షన్ అనుకోవచ్చండి. అంటే ఏంటి, ఓపెన్ ఏ డోర్ అంటున్నాము. ఓపెన్ ఇంప్లైస్ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. యాక్చువల్గా మనం డోర్ ఓపెన్ చేయాలంటే మనము సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి, అవునా? ఏంటి, డోర్ దగ్గరికి నడవాలి, ఓకేనా, అక్కడ ఉన్న నాబ్ని గ్రాస్ప్ చేయాలి, అండ్ దాన్ని టర్న్ చేసుకోవాలి, అండ్ పుల్ ది డోర్ని పుల్ చేసుకుంటాము. సో ఇది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట అండి. బట్ దానికి అబ్స్ట్రాక్షన్ ఎలా చెప్తున్నాము, ఓపెన్ ఏ డోర్ అంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ని ఇక్కడ మనం చెప్పడం లేదండి. ఆ ఇంప్లిమెంటేషన్ సంబంధించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఓపెన్ ఏ డోర్. ఓకే, ఫర్ ఓపెనింగ్ దట్ డోర్ we have to follow sequence of steps. What are those sequence of steps? Those we have to walk through to the door and grasp that knob, turn that knob and pull that door outside or inner side. Okay, ఇది దాంట్లో ఉండే టాస్క్ అనమాట. బట్ అబ్స్ట్రాక్షన్ అనేసరికి ఎలా చెప్తున్నాము, దానికి సంబంధించి ఓపెన్ ఏ డోర్, దట్ ఇస్ అ ఫంక్షనాలిటీ. ఒక డోర్ని ఓపెన్ చేయాలనేది ఒక ఫంక్షనాలిటీ, అవునా? సో ఇలా డిఫైన్ చేసిన ఫంక్షనాలిటీస్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అని చెప్పి ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ ఫంక్షన్, రైట్? అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, డేటా అబ్స్ట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ డేటాకి సంబంధించి చెప్తుంది అనమాట అండి అబ్స్ట్రాక్షన్ అనేది. దిస్ ఇన్వాల్వ్స్ స్పెసిఫైయింగ్ డేటా దట్ డిస్క్రైబ్స్ ఏ డేటా ఆబ్జెక్ట్. ఒక డేటా ఆబ్జెక్ట్కి సంబంధించి డిస్క్రిప్షన్ని చెప్తుందంటండి. ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దానికి సంబంధించి డేటా
డిస్క్రిమినేషన్స్ అనేది చెప్పడం అనమాట, ఆ డేటాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేయడం అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి ఓపెన్ ఎ డోర్, అవునా, ఇక్కడ డోర్ ఈజ్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆ డోర్ ఆబ్జెక్ట్ ఉన్న డేటా ఏంటి, అవునా, ఏంటండి దాంట్లో డోర్ టైప్ ఏంటి, ఎటువైపు మూవ్ అవుతుంది, ఓపెనింగ్ చేయడానికి మనం యూజ్ చేసే మెకానిజమ్స్ ఏంటి, ఆ డోర్ అనేది ఎటువంటి మెటీరియల్తో మనము దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు, అవునా. సో ఇది ఆ డోర్కి సంబంధించి డేటా అవుతుందండి, అంటే ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఓకే, దట్ ఈస్ ద డేటా అబ్స్ట్రాక్షన్. అండ్ కమింగ్ టు ది కంట్రోల్ అబ్స్ట్రాక్షన్, చూడండి ఇట్ స్టేట్స్ ది డిజైర్డ్ ఎఫెక్ట్. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మనము ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సి కావచ్చు, జావా కావచ్చు, వాటిల్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తున్నామండి. ఓకే, వైల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇఫ్ స్టేట్మెంట్స్ కావచ్చు. ఆ ఇఫ్ ఆర్ వైల్ని మనము సమ్ పర్టికులర్ కండిషన్ అక్కడైనప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా ఆ కండిషన్ వచ్చినప్పుడు సింపుల్గా స్టేట్మెంట్స్ని యూజ్ చేసేస్తున్నామండి. బట్ బిహైండ్ దట్ స్టేట్మెంట్స్, అంటే ఇఫ్ రన్ అవ్వాలన్నా, ఆ వైల్ స్టేట్మెంట్ రన్ అవ్వాలన్నా ఇంటర్నల్గా ప్రోగ్రామింగ్ ఉంటుందండి, అవునా. బట్ అదంతా మనం హైడ్ చేసుకుని సింపుల్గా ఏం చేస్తున్నాము, ఒక కండిషన్ వచ్చినప్పుడు మనము ఇఫ్ యూజ్ చేసుకోవాలా, వైల్ యూజ్ చేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకుని యూజ్ చేస్తున్నామండి. ఓకేనా, అంటే దాన్ని కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్ స్టేట్స్ ది డిజైర్డ్ ఎఫెక్ట్ వితౌట్ స్టేటింగ్ ది ఎగ్జాక్ట్ మెకానిజం ఆఫ్ కంట్రోల్. ఓకేనా, అంటే దాన్ని ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆ మెకానిజమ్స్ అన్ని కూడా మనకు అనవసరం అండి. బట్ ఏంటి, ఏం చెప్తుంది, ఇక్కడ ఈ కండిషన్ వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అండ్ వైల్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ abstractions of mechanism, abstractions of machine code implementations, అవునా, which involves a conditional instructions. సో అంటే మెషిన్కి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలంటే కనుక సమ్ హెవీ కాన్సెప్ట్, బట్ వాటిని యూజ్ చేయకుండా మనం సింపుల్గా ఏం చేసుకుంటున్నాము, ఇఫ్ కానీ వైల్ కానీ కండిషన్స్ అక్కరైనప్పుడు వాటిని సింపుల్గా కాల్ చేసి యూజ్ చేసుకుంటున్నామండి, అవునా. సో దీన్ని మనం ఏమంటామంటే కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. చూడండి ఇక్కడ మనం విత్ ఎగ్జాంపుల్స్తో ఈ 3 అబ్స్ట్రాక్షన్స్ని చూస్తున్నాము. అంటే ఈ 3 అబ్స్ట్రాక్షన్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ని పక్కన పెట్టేస్తున్నాము, దానికి సంబంధించిన మెయిన్ థీమ్ని బయటకు తీసుకొస్తున్నామండి, అవునా. దాన్నే అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం. సో విత్ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనకి డెఫినేషన్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇట్ డిఫైన్స్ ఏ వ్యూ ఆఫ్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం సంబంధించి వ్యూ ఉంటుంది, దట్ ఎక్స్ట్రాక్ట్స్ ది ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ రెలవెంట్ టు ఎ పర్టికులర్ పర్పస్, అవునా. పర్పస్కి సంబంధించి ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. అంటే ఎసెన్షియల్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టే రిమైనింగ్ మనం ఏం చేస్తున్నట్టు, ఇగ్నోర్ చేస్తున్నట్టు అండి. అంటే అట్ ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తున్నాము దాన్ని, అవునా. అండ్ ఇగ్నోర్స్ ది రిమైండర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ని మనము ఇగ్నోర్ చేస్తున్నాం అనమాట అండి, అవునా. దాన్నే అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సో 5 మార్క్స్కి చాలాసార్లు అడుగుతున్నాడు అండి ఎగ్జామ్లో, ఓకేనా. సో జాగ్రత్తగా నేర్చుకోండి కాన్సెప్ట్ని. అబ్స్ట్రాక్షన్ అంటే కనుక రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మనము కన్సిడర్ చేసుకుని రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ చేయడం అనమాట అండి, అవునా. అది 3 టైప్స్కి ఉంటుంది అనమాట. ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఫంక్షనాలిటీకి సంబంధించి అబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చెప్తున్నాము. ఎగ్జాంపుల్, ఓపెన్ ఏ డోర్, అవునా, ఇది ఫంక్షనే కదా. డోర్ ఓపెన్ చేయడం అనేది ఒక టాస్క్ అండి, అవునా. ఏంటి, దాని దగ్గరికి నడవాలి, డోర్ లాక్ని మనం క్యాచ్ చేసుకోవాలి, దాన్ని టర్న్ చేయాలి, డోర్ని పుల్ చేసుకోవాలి, ఇదంతా ఇంటర్నల్గా జరిగే ఫంక్షన్ అండి. కానీ దానికి సంబంధించిన అబ్స్ట్రాక్షన్ ఏమంటున్నాము, ఓపెన్ ఏ డోర్ అని సింపుల్గా కాల్ చేసుకుంటున్నాము, రైట్. అలాగే డేటా అబ్స్ట్రాక్షన్ అంటే డేటాకి సంబంధించి అబ్స్ట్రాక్షన్ చెప్పడం అనమాట. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని యూజ్ చేసుకుంటామండి, కానీ అవన్నీ అనవసరం. అక్కడ ఏంటది, మనం దేన్ని కన్సిడర్ చేసుకుంటాం, డోర్ని మాత్రం కన్సిడర్ చేసుకుంటాం, అవునా. సో ఆ డోర్కి డేటా అనేది చాలా ఉంటుంది. ఏ టైప్ ఉంటుంది డోరు, ప్లైవుడ్తో ప్రిపేర్ చేసుకుంటున్నారా, లేకపోతే వుడ్, నార్మల్ వుడ్డా, లేకపోతే వుడ్లో టైప్స్ ఉన్నాయా, అది ఎటువైపు స్వింగ్ అవుతుంది, అవునా. దాన్ని ఓపెన్ చేయడానికి ఎటువంటి మెకానిజమ్స్ యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఆ డోర్కి సంబంధించి డేటా అవుతుంది అనమాట. ఓకే, అలాగే కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అంటే సమ్ కండిషన్స్ మనకు అక్కరైనప్పుడు, లేదా ఆ మెషిన్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ, ఆ మెషిన్ లాంగ్వేజ్ అనేది వేరేలా ఉంటుందండి, అవునా. అదంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేయమండి. జస్ట్ ఏం చేస్తున్నాము, కండిషన్ అక్కరైనప్పుడు సింపుల్గా స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటున్నాము, ఇఫ్ వైల్ అంటున్నాం అంతే.
బట్ ఇఫ్ వైల్ అనేది ఆ మెషిన్కి అర్థం అవడానికి ఇంటర్నల్గా వేరే రన్నింగ్ ఏదో ఉంటుందండి, అదంతా మనకు అనవసరం, దాన్ని హైడ్ చేసేస్తున్నాము. సింపుల్గా ఏం చేస్తున్నాం మనము, వైల్ స్టేట్మెంట్ కానీ ఇఫ్ స్టేట్మెంట్ కానీ మనకి ఆ కండిషన్స్ వచ్చినప్పుడు సింపుల్గా వాటిని యాక్సెస్ చేస్తున్నాం అనమాట. అవునా, దీన్ని కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అబ్స్ట్రాక్షన్, 5 మార్క్స్కి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు, సో జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, అండ్ కమ్ టు ది సెకండ్ వన్, మాడ్యులారిటీ. ఇంకా అబ్స్ట్రాక్షన్ అడగకపోతే 5 మార్క్స్కి మాడ్యులారిటీ అనే కాన్సెప్ట్ని అడుగుతున్నాడు అనమాట అండి. ఓకే, సో ఇక్కడ మాడ్యులారిటీ ఈజ్ నథింగ్ బట్ మనము ఒక సాఫ్ట్వేర్ని సమ్ చిన్న చిన్న మాడ్యూల్స్ కింద, దట్ మేబీ మనకున్న టాస్క్ యొక్క సైజుని బేస్ చేసుకుని మనము స్మాల్ పార్ట్స్ కింద డివిజన్ చేయడాన్ని ఏమంటామంటే మాడ్యులారిటీ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. అవునా, ఎందుకని డివిజన్ చేయాలి అంటే ఒక పెద్ద టాస్క్ని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం కన్నా ఆ టాస్క్ని పార్ట్స్ కింద డివిజన్ చేసుకుందాం అనుకోండి, ఆ పార్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది. అవునా, దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద డివిజన్ చేసేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి టాస్క్ని మనము డిస్ప్లేస్ చేయొచ్చండి. అవునా, వాళ్ళకి ఎక్కువ మందికి ఆ టాస్క్ని ఇవ్వచ్చు, అండ్ ఇండివిజువల్గా ఎవరికాల మాడ్యూల్స్ని ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. డీబగ్గింగ్ చేయాలి లేదా ఏదైనా చేంజెస్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనకి ఏమవుతుందండి, ఈజీ అవుతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో ఏ మాడ్యూల్లో ప్రాబ్లం వచ్చిందో ఐడెంటిఫై చేసుకుని ఆ మాడ్యూల్ని మనము రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా చేంజెస్ చేయాలి, ఏ మాడ్యూల్లో ఏ టాస్క్ దగ్గర చేంజెస్ చేయాలి, ఆ మాడ్యూల్ని పట్టుకుంటాము, దాంట్లో చేంజెస్ అనేవి చేస్తాము. అవునా, సో ఏంటంటే మన సాఫ్ట్వేర్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక లెందీ ప్రోగ్రామ్ ఒకేసారి, అంటే ఒక మొత్తం టాస్క్ అంతటిని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయడం కన్నా వాటిని స్మాల్ యూనిట్స్ కింద డివిజన్ చేసుకుంటే మనకి టాస్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే మాడ్యులారిటీ ఆర్ మాడ్యూల్స్ అని చెప్పేసి చెప్తామన్నమాట అండి. రైట్, ఓకే, కమింగ్ టు హియర్, సీ హియర్, సాఫ్ట్వేర్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెపరేట్లీ నేమ్డ్ అండ్ అడ్రసబుల్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ మాడ్యూల్స్. చూసారా, ఈ సాఫ్ట్వేర్ని వాటిని ఒక నేమ్ని లేకపోతే వాటికి ఉన్న టాస్క్ని బేస్ చేసుకుని మనము చిన్న చిన్న యూనిట్స్ కింద డివిజన్ చేసుకుంటాం అనమాట అండి, దాన్నే మాడ్యూల్స్ అంటున్నాం అనమాట. అండ్ దోస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ టు సాటిస్ఫై ప్రాబ్లమ్ రిక్వైర్మెంట్స్. తర్వాత వాటిలంతటినీ కూడా ఒక సింగిల్ మాడ్యూల్ కింద ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మాడ్యులారిటీ ఈజ్ ఏ సింగిల్ అట్రిబ్యూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ ఎ ప్రోగ్రామ్ టు బి ఇంటలెక్చువల్లీ మేనేజబుల్. అవునా, మనము ఆ ప్రోడక్ట్ని లేదా ప్రాజెక్ట్ని ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి, ఓకే, దట్ మే బి కాస్ట్ వైజ్గా కావచ్చు, టైం పరంగా చూసుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ పరంగా చూసుకోవచ్చు, ఎలా అయినా సరే డీబగ్గింగ్ ప్రాసెస్ దగ్గర కానీ మనకి ఈజీగా ఉండడం కోసము మనము డివిజన్ చేసుకునే సింగిల్ యూనిట్, సింగిల్ యాట్రిబ్యూట్స్ని మనం ఇక్కడ మాడ్యులారిటీ అని చెప్పేసి చెప్తామన్నమాట అండి. ఓకే, నెక్స్ట్ మోనోలిథిక్ సాఫ్ట్వేర్స్, దట్ ఈస్ లార్జ్ ప్రోగ్రామ్స్ అనమాట, లార్జ్ సాఫ్ట్వేర్స్ అనమాట. Okay, a large program composed of a single module cannot be easily readable. The number of control paths, span of a referential number of variables, and overall complexity would make understanding close of impossible. Okay, మనకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని ఒక సింగిల్ మాడ్యూల్ కింద ప్రిపేర్ చేసేస్తే కెనాట్ బి ఈజీలీ రీడబుల్. ఓకేనా, మనం దాన్ని కమ్యూనికేషన్స్ కానీ, ఓకేనా, టాస్క్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోతుందండి. ఓవరాల్ కాంప్లెక్సిటీ వుడ్ మేక్ అండర్స్టాండింగ్ క్లోజ్ ఆఫ్ ది ఇంపాసిబుల్. ఓకేనా, సో మనకి ఒకే సింగిల్గా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట అండి. ఆల్మోస్ట్ దాన్ని క్లోజ్ చేసే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అండి. సో అందుకని చెప్పేసి దాన్ని కంపల్సరీగా మనము మాడ్యూల్స్ కింద డిజైన్ చేసుకోవాలంట. అదే చెప్తున్నా చూడండి, ఇట్ ఈస్ ఈజియర్ టు సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ వెన్ యూ బ్రేక్ ఇట్ ఇంటూ మేనేజబుల్ మాడ్యూల్స్. అవునా, పెద్ద పెద్ద మోనోలిథిక్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి, వాటిని చిన్న చిన్న పార్ట్స్ కింద డిజైన్ చేసుకుంటే మనం ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చండి. When we divide software into modules, then development effort also decreased. ఓకే, మనము ఆ సాఫ్ట్వేర్స్ని మాడ్యూల్స్ కింద డివిజన్ చేయడం వల్ల ఆ డెవలప్మెంట్ ఎఫర్ట్ కూడా తగ్గుతుందంటండి.
ఓకే, ఆల్రెడీ మనం డెవలప్మెంట్ ఎఫర్ట్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాము, ఫస్ట్ ఇంట్లో డిస్కస్ చేసుకున్నాము. సో ఆ డెవలప్మెంట్ ఎఫర్ట్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది అనమాట అండి, ఎప్పుడు ఆ పెద్ద ప్రోడక్ట్ని స్మాల్ యూనిట్స్ కింద మనం డిజైన్ చేసినప్పుడు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద రూట్ డిఫైన్ దట్ ఎనేబుల్ అస్ టు ఎవాల్యుయేట్ ఏ డిజైన్ మెథడ్ విత్ రెస్పెక్ట్ టు డిఫైన్ అండ్ ఎఫెక్టివ్ మాడ్యూల్స్ సిస్టమ్స్. అంటే మనకి ఇక్కడ కొన్ని రూల్స్ లేదా కొన్ని టెక్నిక్స్ లాంటివి అనమాట అండి, ఓకేనా. వాటిని ఫాలో అవుతూ కనుక మనం మాడ్యూల్స్ని డివిజన్ చేసుకుంటే మనకి ప్రాసెస్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకేనా, అవి ఏంటంటే మాడ్యులర్ డీకంపోజబిలిటీ. ఓకే, సో మాడ్యులర్ డీకంపోజబిలిటీ, సో ఇట్ ప్రొవైడ్స్ a systematic approach for decomposing the problem into sub problems. ఏంటంటే ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంట, ఇట్ ప్రొవైడ్స్ ఎ సిస్టమాటిక్ అప్రోచ్ ఫర్ డీకంపోజింగ్ ద ప్రాబ్లమ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వీ కెన్ డివైడ్ దట్ లార్జ్ program into sub programs or small tasks. Okay na, if a design method provides a systematic mechanism for decomposing problem into sub problems, then we can reduce the complexity of overall problem by achieving effective modularity software. ఒక సిస్టమాటిక్ పద్ధతిలో మనము దీన్ని డీకంపోజిషన్ చేయడం వల్ల మనము కాంప్లెక్సిటీని మొత్తం అంతటిని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చండి. ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజీలీ రెడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది సిస్టమాటిక్ డివైడింగ్ దట్ లార్జ్ ప్రోగ్రామ్స్ ఇంటూ మాడ్యూల్స్. ఓకే, సో దాన్ని మనము మాడ్యులర్ డీకంపోజబిలిటీ అని చెప్పచ్చు. నెక్స్ట్ మాడ్యులర్ కంపాస్ ఎబిలిటీ. నెక్స్ట్ వన్ మాడ్యులర్ compass ability. So modular compatibility ability means if a design method enable existing or usable design components to be assembled into new system, then the modular solution does not reinventing wheel. అంటే మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్లో ఆల్రెడీ అంతకుముందు ఎక్స్పీరియన్స్ ప్రకారము మనం అంతకుముందు ప్రిపేర్ చేసిన మాడ్యూల్స్ ఉండొచ్చు, లేకపోతే సేమ్ కాన్సెప్ట్లో సేమ్ మాడ్యూల్స్ అనేవి వేరే చోటన ఉపయోగపడవచ్చు, అవునా, వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, ఇఫ్ ఏ డిజైన్ మెథడ్ ఎనేబుల్ ఎగ్జిస్టింగ్ ఓకే ఆర్ రీయూజబుల్ డిజైన్ కాంపోనెంట్స్, అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ డిజైన్ చేస్తున్న మాడ్యూల్ లేదా ప్రజెంట్ డిఫైన్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఒకవేళ అంతకుముందు చేసిన మాడ్యూల్స్ కానీ, ఓకేనా, లేదా అంతకుముందు మనం పైన డిజైన్ చేసిన మాడ్యూల్స్ని కానీ యూజ్ చేసుకుంటాం వల్ల మనకి వర్క్ అనేది తగ్గుతుంది అనమాట అండి, అవునా. ఎందుకని ఆల్రెడీ యూజ్ చేసుకున్న వాటిని మనం ఇక్కడ క్రియేట్ చేసిన వాటిని ఇక్కడ రీయూజ్ చేసుకుంటాం అనుకోండి, మనకు ఆల్మోస్ట్ చాలా ప్రాసెస్ అనేది తగ్గిపోతుందండి, అవునా. ఎందుకని దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ దాన్ని టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆల్మోస్ట్ చాలా వరకు టాస్క్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. కానీ దాని కంపాస్ ఎబిలిటీ, సో మనం ఎప్పుడు కూడా మాడ్యూల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి లేదా వేరే చోట దాన్ని యూజ్ చేసుకునే విధంగా కూడా ఉండేలాగా మనము ఆ మాడ్యులారిటీ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మాడ్యులర్ అండర్స్టాండబిలిటీ. ఎప్పుడు కూడా చూడండి, ఇఫ్ ఎ మాడ్యూల్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఏ స్టాండ్ అలోన్ యూనిట్ వితౌట్ రెఫరెన్స్ టు అదర్ మాడ్యూల్, then it will be easier to build and easier to change. ఎప్పుడు కూడా మనం మాడ్యూల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉండాలండి, అండర్స్టాండబిలిటీ, కానీ మనకు ప్రాపర్గా అర్థమయ్యేలా ఉండాలన్నమాట. ఒక యూనిట్ తీసుకుంటే కనుక, ఒక టాస్క్ తీసుకుంటే దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అది ఈజీగా అర్థమవుతుందో దాన్ని బిల్డ్ చేయడానికి అంటే కోడింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఏదైనా చేంజెస్ వస్తే కనుక వాటిని ఈజీగా చేంజింగ్ ప్రాసెస్ కూడా మనం అక్కడ చేయొచ్చు అనమాట అండి. ఓకే, మాడ్యులర్ అండర్స్టాండబిలిటీ ఉండాలి. నెక్స్ట్ మాడ్యులర్ కంటిన్యూటీ. ఇఫ్ స్మాల్ చేంజెస్ టు ద సిస్టమ్ రిక్వైర్మెంట్స్ రిజల్ట్స్ ఇన్ చేంజెస్ టు ఇండివిజువల్ మాడ్యూల్స్ rather than system wise changes, the impact of change all other side effects should be minimized. ఓకేనా, సో మనకి ఈ మాడ్యులర్ మాడ్యులర్ కంటిన్యూటీ అంటే మనకి మాడ్యులర్ కంటిన్యూటీ అనేసరికి ఏంటంటే చూడండి, ఇది చిన్న చిన్న చేంజెస్ చేయాలనుకోండి, ఓకే, ఓవరాల్ చేంజెస్ చేయడం కన్నా ఈ చిన్న మాడ్యూల్స్ మీద
ఓకే, ఒక ప్రాజెక్ట్ని మొత్తం మార్చడం కన్నా మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకుని వాటిలో చేంజెస్ చేయడం ఈజీ అవుతుంది అనమాట అండి, అవునా? సో వాటిని అన్నింటినీ కూడా టాస్క్ ప్రిపేర్ చేయడం అంత ఈజీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అండ్ మాడ్యులర్ ప్రొటెక్షన్, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ అక్కర్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ కంటైన్ విత్ ఇన్ దట్ మాడ్యూల్ ఓన్లీ, దట్ ఇంపాక్ట్ ఆఫ్ అదర్ సైడ్ ఎఫెక్ట్ షుడ్ బి మినిమైజ్డ్. ఓకేనా? సో మనకి ఎప్పుడు కూడా ఒక మాడ్యూల్ ఏదైనా చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ అక్కర్స్ ఏదైనా చేంజెస్ చేయమని కానీ అలాంటి ఏదైనా వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఆ మాడ్యూల్లో మాత్రమే చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. సో అలా చేయడం వల్ల మనకి వేరే ఎఫెక్ట్స్ ఏమి కూడా ఉండవు, లేదా రిస్క్ అనేది మనము మినిమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. అంటే రిస్క్ అనేది తగ్గించిన విధంగా ఉంటుంది అనమాట అండి. సో మాడ్యులర్ ప్రొటెక్షన్ అనేది కూడా మనకి ఉండాలన్నమాట. సో మాడ్యూల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని క్రియేట్ చేసుకోవాలండి. డీకంపాసిబిలిటీ ఉండేలా చూసుకోవాలి, మాడ్యులర్ కంపాసిబిలిటీ ఉండాలి, అండర్స్టాండబిలిటీ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, అండ్ మాడ్యూల్స్ ప్రొటెక్షన్ కూడా ఉండాలన్నమాట అండి. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి టాస్క్ని ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట అండి. రిస్క్ అనేది మనము తగ్గించుకోవచ్చు. ఓకే, ప్రోగ్రామ్ ఎర్లీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, కాస్ట్ అనేది తగ్గించవచ్చు, డెవలప్మెంట్ ఎఫర్ట్ అనేది మనము జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో ఈ మెయింటెనెన్స్ అంతా కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఎప్పుడు మన ప్రోడక్ట్ని మాడ్యులర్ కింద డివిజన్ చేసుకున్నప్పుడు అనమాట అండి. సో ఆ ప్రోడక్ట్ని మాడ్యులర్ కింద డివిజన్ చేసుకున్నప్పుడు ఈ రూట్ మ్యాప్స్ లేదా ఈ రూల్స్ని మనం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా డివిజన్ అనేది చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా? చేస్తే కనుక ఆ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి. దట్ ఈస్ అబౌట్ మాడ్యులారిటీ, రైట్? అబ్స్ట్రాక్షన్ అండ్ మాడ్యులారిటీ కంపల్సరీగా రెండిట్లో ఏదో ఒకటి మ్యాక్సిమం 5 మార్క్స్కి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారనమాట అండి, రైట్? అబ్స్ట్రాక్షన్ అంటేనేమో మెయిన్ కాన్సెప్ట్ని తీసుకుని రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ని ఇగ్నోర్ చేయడం అనమాట. మాడ్యులారిటీ అంటేనేమో బిగ్ ప్రోగ్రామ్స్ని, ప్రాజెక్ట్ లేదా సాఫ్ట్వేర్ అంతటిని కూడా స్మాల్ ఇండివిజువల్ యూనిట్స్ కింద డిజైన్ చేయడం అనమాట అండి, అవునా? దాన్ని మాడ్యులారిటీ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము, రైట్? ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 5 మార్క్స్ ఆర్ దేర్ మే బీ ఛాన్స్ టు ఆస్క్ 10 మార్క్స్ ఆల్సో. మనం ఏమీ చెప్పలేమండి అంటే ఇది 5 మార్క్స్కి అడగాలి, 10 మార్క్స్కి అడగాలని. సో ఎలా అడుగుతారు, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట రెండు కూడాను. ఓకే, జాగ్రత్తగా మెటీరియల్లో చూసుకుని జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి చదువుతుండండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ కాన్సెప్ట్స్. ఓకేనండి? సారీ, నాట్ ఆర్కిటెక్చర్, ఐ థింక్ కోయిజన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్స్ వస్తాయండి నెక్స్ట్ 2 క్లాసెస్లో. దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఎక్కువగా చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్న, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? కోయిజన్ అండ్ కప్లింగ్ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. సింపుల్ కాన్సెప్ట్స్ రెండు కూడాను 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ ఎక్కడైనా అడగచ్చండి, చాలాసార్లు అడుగుతున్నాడు కూడా. ఓకే, ఆ కాన్సెప్ట్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.